అన్నయ్య తమ్ముళ్ళ కోసం మంచి లైఫ్ ఇవ్వాలని తాపత్రయపడ్డారు. ఇప్పుడు ఒక తమ్ముడు ఎవరైతే తక్కువ చేసి చూసారో వాళ్ళపై గెలిచి ఆ గెలుపుని తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టారు చూడండి. అబ్బా, ఇట్లా గూస్ బంప్స్ మూమెంట్స్ అన్నమాట. మీకే కాదు మాకు కూడా. అన్నదమ్ముల ప్రేమ గురించి మనం పురాణాలు ఇతిహాసాల్లో రామలక్ష్మణుల గురించి చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఇది విట్నెస్ చేసిన ఎగ్జాంపుల్. తనని ఏమన్నా కూడా తీసుకోగలుగుతాడు కానీ వాళ్ళ బ్రదర్స్ ని ఏమన్నా అన్నా నాన్న అసలు తీసుకోలేడు. ఎవరికి కోపం ఎక్కువ మెగా కుర్రాలలో? మా అన్నకి వరుణ్ తేజ్. అవునండి, బాగా కోపం చూపించిన మూమెంట్ ఉందండి. ఎన్నిసార్లు మీ వదిన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారేమో ఒకవేళ ఏమన్నా? నన్ను చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మా వదిన, చాలా. Niharika's most searched Google questions. I never did this. I always wanted to do this. A film that Niharika wants to remake with Chiri. Oh, Obviously, Kalyan Babai. He's a fire brand. He is. What is Niharika's life motto? Live and let live. చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా కష్టం. అందుకే ప్రొడ్యూసర్ అయ్యారా? అందుకని ప్రొడ్యూసర్. ఒకవేళ మళ్ళీ మీ యంగర్ సెల్ఫ్ ని మీట్ అయ్యే ఛాన్స్ ఉంటే ఏం అడ్వైస్ ఇస్తారు? టూ హార్ష్ అంటే నాకు నిద్ర పట్టేది కాదు, నిద్రలో ఏడుస్తుండేది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే మెగాస్టార్ మా అన్నయ్య, మెగా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అనుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను. మీ మన ఇంటి ఆడపడుచు మెగా డాటర్ యాక్టర్ ప్రొడ్యూసర్ నిహారిక కొనిదెల మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్. హాయ్ అండి. హలో, హౌ ఆర్ యు? యా, బాగున్నానండి. సో నేను నైట్ లైవ్ చేసాం. ఇంకా అడగడానికి ఏం క్వశ్చన్స్ ఉన్నాయని అదే అడుగుతున్నా నేను మిమ్మల్ని. లేదు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ఇంకా అడగడానికి చాలా ఉంటాయి. మీరు ఇస్తానంటే 2 రోజులు అడుగుతాం కంటిన్యూస్ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. రేపు నా రిలీజ్ ఉంది, ప్లీజ్ కొన్ని అడగండి. యా, సో అంటే ఇప్పుడు నిన్న అయితే అడిగితే చాలా టెన్స్డ్ గా ఉన్నా అన్నారు. బట్ ఆల్రెడీ నిన్న ప్రివ్యూ తర్వాత చాలా మంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారని నాకు తెలిసింది పర్సనల్ గా. సో ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందా మేడం? ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే మనం ఎంత అనుకున్నా, మనం మంచి సినిమా తీసామని అనుకున్నా ఆడియన్స్ కోసం తీస్తున్నాం కాబట్టి వన్స్ వాళ్ళ నుంచి మనకు ఫీడ్బ్యాక్ వస్తే ఇట్ గివ్ us మోర్ పంప్. సో డెఫినెట్ గా నిన్న ప్రివ్యూలో అయితే everyone loved it. They were praising the boys, they were praising the girls. నాకైతే I was on cloud 9. యా, ఓకే. సో ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు అనే టర్మ్ బాగా నాంతుంది అందరి నోట్లో కాబట్టి మేము కమిటీ కుర్రాళ్ళు అనే దానికంటే ముందు ఎప్పటి నుంచో ఒక టర్మ్ నానేది మెగా హీరోలు, మెగా కుర్రాళ్ళు. అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగొచ్చాం కాబట్టి సో వాళ్ళ మీద ఒక ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను ఫటాఫట్. మెగా కుర్రాళ్ళు అనమాట మన సెగ్మెంట్ పేరు. ముందుగా మెగా కుర్రాళ్ళు అంటే కరెక్ట్ గా రామ్ చరణ్ గారు, బన్నీ గారు నుంచి మిగిలిన వాళ్ళందరూ, మీరు అఖిల గారి వరకు కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ గా ఎవరికి కోపం ఎక్కువ మెగా కుర్రాళ్ళలో? మా అన్నకి, వరుణ్ తేజ్. అవునండి, నేను కాకుండా కుర్రాళ్ళు అన్నారు కాబట్టి అదే ఖచ్చితంగా మేలే మేము అడిగింది. యా, కమిటీ కుర్రాళ్ళ సెగ్మెంట్ గురించి. నెక్స్ట్, ఎవరు ఎక్కువగా నవ్విస్తూ ఉంటారు? తేజ్. దుర్గా తేజ్. యాక్చువల్లీ ఇందాక కోపం ఎక్కువ అన్నారు. మీ మీద ఎప్పుడైనా ఒక పెద్ద బాగా కోపం చూపించిన మూమెంట్ ఉందండి? వరుణ్ తేజ్ గారు ఎన్నిసార్లు ఎంత కొట్టుకునే వాళ్ళం తెలుసా చిన్నప్పుడు మేము అసలు చాలా. బట్ ఇప్పుడు ఫుల్ టైట్ బెస్ట్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మీ వదిన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారేమో ఒకవేళ ఏమన్నా? నన్ను చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మా వదిన, చాలా. యా, బికాస్ మీరు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, మా వదిన నేను ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్, మా అన్న కంటే ఎక్కువ వదిన నాతోనే ఉంటుందని కూడా ఒకసారి చెప్పారు. యా, ఓకే మ్యామ్. నెక్స్ట్, ఎవరిని బుట్టలో పడేయడం ఈజీ ఈ కుర్రాళ్ళందరిలో? వైష్ణవ్ని. మీకైతే ఈజీ, నాకైతే చాలా ఈజీ. ఏం చెప్పినా నమ్మేస్తాడు. యా, మీకు టెడ్డీ బేర్ లాంటాడా మేడం ఆయన? అంటే పక్క టెడ్డీ బేర్. యా మ్యామ్. సో ఎవరు కుర్రాళ్ళందరిలో క్రేజీ? బన్నీ. ఏమన్నా ఎందుకు క్రేజీ అన్నారు ఒక మూమెంట్ చెప్పండి. He is very hyperactive. He is full of energy. అందుకని. యా, ఓకే. సో నెక్స్ట్, ఎవరికి భయం ఎక్కువ? వైష్ణవ్. మీరంటే భయమా? కాదు, మామూలుగానే కొంచెం భయస్తుడు. దయ్యం సినిమాలన్నా చాలా భయం. చూడు అసలు నాలాగే నేను కూడా చూడను, స్టిల్ చాలా భయస్తుడు. ఓకే. సో నెక్స్ట్, ఎవరు మోస్ట్ ఒబీడియంట్? అకిరా. మోస్ట్ ఒబీడియంట్, చాలా గుడ్ బాయ్ వాడు. ఎంత గుడ్ బాయ్ అంటే అంత గుడ్ బాయ్ వాడు. అంటే ఒకటి మీరు చైల్డ్హుడ్ లో ఆలోచించుకుంటే ఈ మెగా అనే పదం ఒకప్పుడు చాలా పెద్ద పదం కదండి. అంటే మెగా స్టార్, మెగా ఫ్యామిలీ అనేది పక్కన పెడితే నార్మల్ గా మెగా గిగా ఈ టర్మ్స్ లో చూసుకున్నా
ఒకప్పుడు ఇంత మెగా అనే పదం మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూటర్ చూసుకున్నా చాలా ఎక్కువ. సో ఆ ప్రెషర్ కూడా మీకు నెత్తి మీద ఉండుంటుంది. చాలా అమ్మ అల్లరి ప్రెషర్. చేయకూడదు. ఎప్పుడైనా ఒక మూమెంట్ లో అనుకున్నారా, అమ్మో నేను అల్లరి చేయకూడదు, నా మీద మెగా ఉంది, అమ్మో నేను అల్లరి చేయకూడదు? డెఫినెట్లీ ఎవ్రీ డే వెన్ ఎవర్ ఐ గో అవుట్ ఐ రిమెంబర్ దట్ అది ఒక బాధ్యత కదా, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి పేరు తీసుకొచ్చారు, వి కాంట్ రూయిన్ దట్ అని చెప్పి ఐ హ్యావ్ దట్ ఫియర్. బట్ మీడియా తిన్నగా ఉండరు కదా. సో ఈయన కింద నుంచి చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మెగా పవర్ ఎన్ని యాడ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈయన చాలా భయపడుతూ ఉంటారు. చాలా ఓకే, ఎవరు బాగా తింటారు? నేను మెగా కుర్రాళ్ళు అందరూ. ఎవరు బాగా తింటారు? అసలు ఎవరు తినరండి అవునా? నిజంగా. డైట్ ఓకే, చరణ్ వేసుకోండి, చరణ్ అన్న. ఓకే, సో ఎవరికి ఫ్రెండ్స్ బాగా ఎక్కువ, ఫ్రెండ్స్ తో ఎక్కువ తిరిగే వాళ్ళు, ఫ్రెండ్స్ బాగా ఎక్కువ మా అన్నకే చిన్నప్పటి నుంచి మా అన్నకు ఒక 10-11 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫస్ట్ క్లాస్ నుంచి, వాళ్ళే సేమ్. ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలా ఫ్రెండ్స్ తో చేసే చిన్న చిన్న కొంటి పనులు, చిలిపి పనులు ఉంటాయి, అవి మీకు దొరికేస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళకి దొరకదు. నా ఇంట్లో ఒక బాల్కనీ ఉండేది అన్నమాట, పాత ఇంట్లో. సో నా రూమ్ కి ఒక బాల్కనీ అటాచ్డ్ ఉండేది. నేను చెప్పడం కాదు, నేను ఇంకో స్టోరీ చెప్తున్నా. నా రూమ్ కి బాల్కనీ ఉండేది అనమాట. సో మా అన్న రూమ్ కి ఉండేది కాదు. సో మా అన్న రాత్రిపూట తన రూమ్ లోంచి, నేను పడుకుంటుండగా నా రూమ్ లోకి వచ్చి నా బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకొని నా బాల్కనీ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి దూకి, కింద ఫ్లోర్ కి దూకి, అటు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పికప్ చేసుకుంటే వెళ్ళిపోయాడు అనమాట. ఇంత కోతి పనులు చేసేవాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ డే హీ యూస్ టు స్నీక్ అవుట్ ఆఫ్ ద హౌస్, గో అవుట్ విత్ హిస్ ఫ్రెండ్స్. నైట్ టైం వెళ్తారు కదా బాయ్స్, అలా బాగా తిరిగాడు అనమాట మా అన్న. నేనేమి చేయలేదు. నేను ఒక 2 సార్లు కాలేజ్ బంక్ కొట్టి దొరికా మా అన్నకి. ఇంట్లో చెప్తా, ఏంటి బంక్ కొడుతున్నా అని అన్నాడు. కానీ ఆయన కూడా బంక్ కొట్టే కూర్చుంటున్నాడు. బట్ హీస్ లైక్ దట్. కాకపోతే మీరు అన్ని బయట పెట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు చరణ్ గారేమో చీట్ చేసి గేమ్స్ విన్ అవుతారని ఒకటి, 100% ఒకటి, అది బయట, అది జనాలకి తెలియాల్సిన నిజం అది. ఇప్పుడు ఇదొకటి. అంటే ఇప్పుడు వరుణ్ తేజ్ గారు కూడా చాలా ఒబీడియంట్ గా కనిపిస్తారు బయట, అలా అసలు మెచ్యూర్డ్ గా కనిపిస్తారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు కదా, చిన్నప్పుడు మీరు అందే కొంటి పనులు చిన్నప్పుడు అన్నారు కాబట్టి చెప్పాను, అప్పుడులో ఫుల్ నాటి. ఓకే ఓకే మ్యామ్. సో నెక్స్ట్ ఫైనల్లీ ఎవరు టూ మచ్ ఎమోషనల్? అంటే ఇప్పుడు సినిమా సీన్ చూసినా ఏడ్ చేసేవాళ్ళు, కళ్ళల్లో నీళ్ళు తిరిగేసేవాళ్ళు? వైష్ణవే. సారీ, మళ్ళీ వైష్ణవే చెప్పాను. ఎందుకంటే అమ్మ చెప్పింది సినిమా ఉందా, శర్వానంద్, ఆ సినిమా చూసి నిజంగా శర్వానంద్ చచ్చిపోయినట్టు ఫీల్ అయ్యి ఒక 1 hour ఏడ్చాడు వైష్ణవ్. శర్వానంద్ పట్టుకొని ప్రీమియర్ షో వేశారు మాకు. శర్వానంద్ పట్టుకొని, అన్నా నువ్వు చచ్చిపోయావా అన్నా, ఒరే నేను ఇక్కడే ఉన్నాను రా అని. సో చిన్నప్పుడు ఈవెన్ ఐఎమ్ వెరీ ఎమోషనల్. బట్ అబ్బాయిల్లో తీసుకుంటే చిన్నప్పుడు వైష్ణవ్ వాజ్ వెరీ ఎమోషనల్ కిడ్. ఈజ్ అ వెరీ ఎమోషనల్ స్వీట్ కిడ్. ఓకే మ్యామ్. సో ఇప్పుడు నాస్టాలజిక్ మూమెంట్స్ గురించి మాట్లాడుకుంటే మ్యామ్, మనం చైల్డ్హుడ్ అన్నీ గుర్తు చేస్తున్నారు మీరు ఇప్పుడు. కాకపోతే నేనేం ఆలోచిస్తున్నానంటే, ఇప్పుడు ఈ ఇయర్ లో జరిగిన కొన్ని ఒక 10 years తర్వాత నాస్టాలజిక్ మూమెంట్స్ అవుతాయి అనిపిస్తుంది అన్నమాట. ఒకటే ఎగ్జాంపుల్ చెప్పమంటారా? అంటే ఇప్పుడు ఒకప్పుడు అన్నయ్య తమ్ముళ్ళ కోసం మంచి లైఫ్ ఇవ్వాలని తాపత్రయపడ్డారు. ఇప్పుడు ఒక తమ్ముడు ఎవరైతే తక్కువ చేసి చూసారో వాళ్ళపై గెలిచి ఆ గెలుపుని తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టారు చూడండి. అబ్బా, అది నేను 10 years తర్వాత ఎలా ఉంటది ఆ వీడియో, ఎలా ఇప్పుడు ఎలా పెట్టుకున్నామో స్టేటస్ లో, అప్పుడు కూడా గుర్తొచ్చిన తర్వాత 10 years అయింది ఈ మూమెంట్ అని చెప్పి పెట్టుకుంటామో అనిపిస్తుంది మేడం. డెఫినెట్ గా, ఎందుకంటే దట్ మూమెంట్ వాజ్ సో అన్రియల్. మాకు కూడా ఎంత ఇట్లా గూస్ బంప్స్ మూమెంట్స్ అనమాట. మీకే కాదు, మాకు కూడా, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా. It's a lovely moment for us. ఈవెన్ అంటే నెక్స్ట్ మోడీ గారు వచ్చిన మీటింగ్ లో కూడా రజనీకాంత్ గారు ఉన్నారు, అందరికి షేక్ హ్యాండ్స్ ఇచ్చారు, పట్టుకున్నారు. అప్పుడు కూడా మళ్ళీ వచ్చి కాళ్ళ మీద పడిపోతున్నారు. అంటే ఇప్పుడు ఒక మెటాఫర్ అంటాం కదా మేడం మామూలుగా, ఎలాగా అన్నదమ్ముల ప్రేమ గురించి మనం పురాణాలు, ఇతిహాసాల్లో రామలక్ష్మణుల గురించి చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. బట్ ఇది విట్నెస్ చేసిన ఎగ్జాంపుల్, మనం చైల్డ్హుడ్ లో విట్నెస్ చేసిన ఎగ్జాంపుల్. రేపు పొద్దున్న మన పిల్లలకి మనం చెప్తూ ఉంటాం. నిజంగా అది తలుచుకుంటేనే 10 years తర్వాత ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ నాస్టాల్జిక్ మూమెంట్స్ మనకి. ఈవెన్ దో చరణ్ గారి సినిమా ఫస్ట్ ఆస్కార్ కొట్టిన సినిమా, ఫస్ట్ నేషనల్ అవార్డు బన్నీ గారికి. కరెక్ట్. అంటే ఇంకొకటి కూడా అనిపించింది మేడం, ఇప్పుడు నాగబాబు గారి విషయంలో. అంటే ఇప్పుడు ఆయన అన్న మాట జవదాటని లక్ష్మణుడిలా ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి అంటే ప్రజారాజ్యం టైంలో పాపం చిరంజీవి గారికి సరిగ్గా దక్కలేని ఘనత దీనికి దక్కాలని, ఏదైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఒక ట్వీట్ వేసినా, ఏదైనా చేసినా, నేనున్నాను రా ముందు అన్నయ్య అని చెప్పి ప్రతిదానికి ముందు వచ్చేస్తా ఉంటాను. అసలు ఏముండదు, అది ఆగొచ్చా, ఫిల్టర్ అయ్యాలా, ఏముండదు. మిగిలిన సభ్యులైనా ఆగుతారు కానీ ఆ పార్టీలో
ముందు నాగబాబు గారు వస్తారు, పీట వేస్తారు. అస్సలు ఆగరు మా నాన్న. బికాస్ ఫర్ హిమ్ తనని ఏమన్నా కూడా తీసుకోగలుగుతాడు, కానీ వాళ్ళ బ్రదర్స్ ని ఏమన్నా అంటే నాన్న అసలు తీసుకోలేడు. బికాస్ బాబాయ్ డాడీ ఏమో నాన్నలాగా, బాబాయ్ ఏమో కొడుకులాగా. సో ఫర్ హిమ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రెషస్ కాబట్టి హీ కాంట్. యా, ఓకే మ్యామ్. సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం మ్యామ్. ఈ రౌండ్ ఏంటంటే నాస్టాల్జియా ఫీచరింగ్ నిహారిక కొనిదెల ఆన్ ఫిల్మీ ఫోకస్. ఓకే. సో వాట్ యూ మిస్ ద మోస్ట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్? కోలా, పెప్సీ, ప్లాస్టిక్ ట్యూబ్స్ లో వచ్చావు కదా ఇలా కొరుక్కొని, బాల్స్ లా ఉండేవి కాదు పొడుగ్గా ఐస్ తోటి కవర్ తో వచ్చేవి, కవర్, అది పాప్స్. మీరు చాలా ఓకే పాప్స్. అవి చాలా మిస్ అవుతాను నేను, ఎందుకంటే బండి మీద వచ్చేవాళ్ళు ఇంటి ముందు. సో అది నేను చాలా మిస్ అవుతాను. ఇప్పుడు నాకు ఎక్కడ సూపర్ మార్కెట్ లో దొరుకుతున్నాయి, బట్ దే ఆర్ సో ఫ్యాన్సీ. ఐ డోంట్ లైక్ దట్. ఐ వాంట్ ఫుల్ మాస్. ఆర్గానిక్ గా ఉండట్లేదు, టేస్ట్ ఎగ్జాక్ట్ ఉండట్లేదు అసలు. చాలా ప్రిజర్వేటివ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ వేస్ట్. అప్పుడే కరెక్ట్, కొంచెం దగ్గొచ్చినా కూడా అవే కరెక్ట్. మేబీ మనకి ఆ ఏజ్ లో అది ఇంకా టేస్టీగా అనిపించేది ఏంటో తెలియదు కానీ. యా మ్యామ్, నెక్స్ట్ క్వశ్చన్. చైల్డ్ గా ఉన్నప్పుడు మీ ఫేవరెట్ గేమ్ ఆర్ యాక్టివిటీ ఏంటి? స్తంభాలాట. 4 స్తంభాల ఆట ఏదో అంటారా? 4 స్తంభాలు, ఎక్కువ స్తంభాలు, ఎక్కువ ఎన్ని స్తంభాలు ఉంటే అన్ని స్తంభాలు. మా అపార్ట్మెంట్ కింద చాలా ఆడుతుండే, ఎందుకంటే నాకు రన్నింగ్, డాన్సింగ్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో అది నా ఫేవరెట్ గేమ్. అంటే పట్టుకోవాలి కదా స్తంభం నుంచి స్తంభం, వెళ్ళే లోపు పట్టుకోవాలి. ఎక్కువగా ఎవరు కార్నర్ అయ్యేవారు పాపం? ఎక్కువగా నేను ఎక్కువ ఆడేది మా ఇంట్లో పనిచేసే వాళ్ళతోటి, కింద వాచ్మెన్ పిల్లలతోటి, వాళ్ళతో ఆడుతుండే అనమాట. సో వాళ్ళు ఎప్పుడు నేను డిన్నర్ కదా, వాళ్ళే డిన్నర్. యా, నెక్స్ట్ క్వశ్చన్ మ్యామ్. సో ఏదైనా ఒక పర్టికులర్ సాంగ్ ఆర్ మూవీ మీ చైల్డ్హుడ్ నాస్టాలజిక్ మూమెంట్స్ ని మళ్ళీ తీసుకొచ్చేది, అది విన్నప్పుడు, అది చూసినప్పుడు? అంటే మన మూవీలో అయితే ఇప్పుడు ఆ రోజులు ఒక సాంగ్, యాక్చువల్లీ సాంగ్ సినిమాలోది కాదు, బట్ అరే ఆంజనేయులు అది వినగానే నాకు చిన్నప్పుడు చైల్డ్హుడ్ గుర్తు. బికాజ్ అమృతం ఇట్స్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా. యా మ్యామ్, ఇప్పుడు ఎంత 75 ఇంచ్ 65 ఇంచ్ టీవీలో చూసినా ఆ చిన్న టీవీ బాగుంది. యా, నాకు సాంగ్ అన్నారు కాబట్టి మీ ఫస్ట్ సినిమాలో సాంగ్ ఉంది కదా మేడం, ఒక మనసు ఓ మనసు. ఆ సాంగ్ నేను ఎప్పుడున్నా మళ్ళీ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటాను. నేను ఎప్పుడు స్టేటస్ పెట్టుకుంటూ ఉంటాను. చాలా మంది రిప్లై ఇచ్చి ఏమైందిరా, ఏమన్నా బ్రేకప్ అయిందా, ఎన్నిసార్లు బ్రేకప్ అవుద్దో తెలియదు. ఆ సాంగ్ చూసినప్పుడల్లా సినిమా చూసేయాలనిపిస్తుంది, సంథింగ్ అదొక. యా, నెక్స్ట్ మ్యామ్. ఆల్రెడీ మీరు చెప్పారు మీ ఫేవరెట్ చైల్డ్హుడ్ టాయ్. చిరంజీవి గారు నా సెకండ్ బర్త్డేకి ఇచ్చారు ఒక ఇంత పెద్ద బ్రౌన్ బేర్, టెడీ బేర్. ఇంకా ఉంది అది నా దగ్గర. దానికి 28 years. మీరు ఎదిగిపోయారు కానీ అది పాపం అంతే ఉంది. దానికి అప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. సో దట్స్, నేను ఇలాంటి చిన్న చిన్నప్పుడువి సేవ్ చేసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్. సో నా కాలేజ్ లో ఆ ఐడి కార్డు, నా 10th class బయాలజీ టెక్స్ట్ బుక్, ఇవన్నీ నా దగ్గర ఇంకా ఉన్నాయి. అప్పుడు రాసుకున్న స్లామ్ బుక్స్ అవన్నీ ఇంకా ఉన్నాయి నా దగ్గర. యా, ఓకే. మీ ఫేవరెట్ చైల్డ్హుడ్ యానిమేటెడ్ ఆర్ కార్టూన్ సిరీస్? టామ్ అండ్ జెర్రీ 100% నా ఆల్ టైమ్ ఫేవరెట్. సో మీ లైఫ్ లో మీరు టామ్ అయితే జెర్రీ ఎవరు? నేను జెర్రీ, మా అన్న టామ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, ఎక్కువ దెబ్బలు మా అన్నకే తగిలేవు కాబట్టి వాడే టామ్. యా, ఓకే. సో మీ ఫస్ట్ ఫిలిం ఒక మనసు, లేదంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక ప్రోమో సాంగ్ ఒకటి ఉంటుంది, అవి చూసుకుంటే ఎప్పుడు చూసుకుంటే ఏం ఫీల్ అవుతారు అసలు? మేకప్ బాగాలేదని ఫీల్ అవుతుంటాను అంతే. మేకప్ ఏంటి అలా వేసుకుంది, కొంచెం చప్పగా లేకపోతే కొంచెం. అప్పుడు బేబీ ఫ్యాట్ ఉండేది ప్రాపర్ గా. ఒక మంత్స్ అప్పుడు కూడా ఫుల్ బుగ్గలు ఉండేవి. యా, ఒక మంత్స్ షూటింగ్ టైంలో నేను వెయిట్ పెరిగాను తెలుసా, లైక్ సమ్ 3 kilos ఇన్ ద షూట్. బికాస్ ఐ యూస్ టు ఈట్ సో మచ్. బికాస్ అంత వర్క్ చేసి, ఫస్ట్ ఫిలిం కదా, సో డే అంతా వర్క్ ఒత్తి ఇద్దరమే ఉండే షూట్ లో, నిమి అండ్ ద హీరో. సో ఫస్ట్ డే షూట్ చేసి, ఫస్ట్ డే కాదు, ఫస్ట్ 1 month షూట్ చేసినప్పుడు చాలా కష్టపడిపోయాం అని చెప్పి హోటల్కి వచ్చిన వెంటనే బటర్ చికెన్, బటర్ నాన్ ఆర్డర్ చేసుకుంటుండే అనమాట. అలాగే తిని మంచిగా బుగ్గలు వచ్చాయి సెకండ్ హాఫ్ కల్లా నాకు. సో అది చూసినప్పుడు అది గుర్తొస్తుంది, ఏం తిన్నాను అప్పట్లో. దానికి తోడు మళ్ళీ శారీస్ కూడా, మళ్ళీ శారీస్, మళ్ళీ దొంపగా. సో ఇదైతే మాత్రం నేను అన్నారు కదా జపనీస్ లా ఉంటాను కొంచెం అని చెప్పి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రోమో సాంగ్ లో అయితే అలాగే ఉంటాయి. నిజంగా అలా అనిపించింది. బ్యాంగ్స్ ఉంటాయి అప్పుడు నాకు. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ మ్యామ్. మీకు ఛాన్స్ ఉంటే ఇప్పుడు మీరు ఒకవేళ మళ్ళీ మీ యంగర్ సెల్ఫ్ ని మీట్ అయ్యే ఛాన్స్ ఉంటే ఏం అడ్వైస్ ఇస్తారు? I will tell my younger self to
ఎవరేమన్నా ఎక్కువ పట్టించుకోకు అని, హార్ట్కి తీసుకోకు, క్లోజ్ పీపుల్ ఏమంటారో వాళ్ళ దగ్గర నుంచే క్రిటిసిజం తీసుకో, కానీ అందరు అనేది పట్టించుకోకు. సో అంటే ఇప్పుడు ఎంత మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చింది మేడం కరెక్ట్గా? ఎవరేమన్నా పట్టించుకో, బికాజ్ అ లాట్ ఆఫ్ మీడియా హ్యాస్ బిన్ వెరీ హార్ష్ అ లాట్ ఆఫ్ టైమ్స్ ఇన్ మై లైఫ్. చాలా హార్ష్, టూ హార్ష్ అంటే నాకు నిద్ర పట్టేది కాదు, నిద్రలో ఏడుస్తుండే నేను, అంత హార్ష్ ఉంటుండే అనమాట. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేనే గివ్ అప్ ఇచ్చేసా. ఎవడో ఫేస్లెస్ ఫెలోస్ మాట్లాడుతుంటే వై షుడ్ ఐ ఫీల్ లైక్ దాట్, వై షుడ్ ఐ, అలా ఐ గేవ్ అప్ అన్నట్టు. సూపర్. సో ఓవర్ ద పాస్ట్ ఇయర్స్లో లైవ్స్ ఎలా చేంజ్ అయినాయి అనుకుంటున్నారు మీ పర్స్పెక్టివ్లో? పాస్ట్ ఇయర్స్ నావా? నార్మల్గా అందరివి, మీరు చూస్తున్న వాళ్ళవి. బికాస్ కోవిడ్ వాజ్ అ హ్యూజ్ చేంజ్ ఇట్ బాట్ అందరి లైఫ్లోనూ. ఎందుకంటే ఓటీటీ అప్పుడే ఇట్ బికేమ్ హ్యూజ్ కదా, కోవిడ్ టైంలోనే అందరికీ ఓటీటీ అంటే దాన్ని మించిన అవుట్ సైడ్ వరల్డ్ ఇంకా మన దగ్గర లేదు కోవిడ్ టైంలో. సో ఐ థింక్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇట్ రియలీ ఈస్ అ గుడ్ థింగ్. ఓటీటీ మంచిగా అయింది, ఎందుకంటే నేను ఓటీటీలో సిరీస్ చేసేదాన్ని కాబట్టి. బట్ అది కాకుండా changed a lot for everyone for the better. కొన్ని విషయాల్లో బెటర్ కాదు, ఇందాకన్నారు కదా పాపప్స్ అలాంటివి, అవి కాకుండా ఆ విషయం పాప్స్ అసలు. ఓకే. సో ఇప్పుడు ట్రాన్సిషన్ అంటే మీరు ఈజీ, ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని నాకు తెలిసి మిమ్మల్ని ఎవరు పెద్ద పట్టించుకోరు, నార్మల్ గా తిరుగుతూ ఉంటారు. బయటకు వచ్చినప్పుడు ఆ కెమెరాస్ కానీ చుట్టుముట్టుతూ ఉంటారు జనాలు. సో ఈ ట్రాన్సిషన్ మీకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. చైల్డ్హుడ్ లో ఫస్ట్ టైం మీరు కెమెరాస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఈ ట్రాన్సిషన్ ని ఎలా తీసుకొచ్చేవారు? ఆ స్విచ్ ఎలా అంటే నాకు తెలిసింది దట్ చిరంజీవి గారు వాజ్ అ వెరీ బిగ్ హీరో అని చెప్పి. ఒక ఇంద్ర 100 days ఫంక్షన్ ఆ టైంలో నేను చిన్నగా ఉన్నప్పుడే నాకు తెలిసింది అనమాట, ఇంతమంది చూస్తున్నారు ఏంటి అంటే ఎంత గ్రేట్ డాడీ అనే అలా ఆలోచించేదాన్ని అనమాట. ఇంతమంది ఎందుకు వస్తున్నారు, డాడీని చూడడానికి వస్తున్నారు అని చెప్పేది మా అమ్మ. డాడీని ఎందుకు చూడాలి ఇంతమంది? సో ఇట్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అదే దాని తర్వాత మా అక్క పెళ్ళైనప్పుడు అక్కడ చాలా మీడియా ఉండింది, సుష్మిత పెళ్ళైనప్పుడు. సో ఇట్స్ సాఫ్ట్ ట్రాన్సిషన్. ఓకే. సో చైల్డ్హుడ్ లో మోస్ట్ మెమరబుల్ ఫ్యామిలీ ట్రిప్ ఆర్ ఫ్యామిలీ గ్యాదరింగ్? సంక్రాంతికి బెంగళూరు వెళ్తాం అనమాట మేమందరం. సో అది వన్ ఆఫ్ మై మోస్ట్, ఇప్పటికి లాస్ట్ ఇయర్ కూడా మొన్న వెళ్ళాము. మొన్న కూడా వెళ్ళాము. ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడ చిరంజీవి గారికి. సో ఆల్మోస్ట్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు, ఛాన్స్ ఉన్నంత వరకు. 45 to 50 people. నైస్. పాపం షూటింగ్స్ కొంతమంది నాకు తెలిసి ఆపుకుంటారు, బికాజ్ అందరికి తెలుసు కదా సంక్రాంతి టైంలో ఇలా అవుతుంది అని చెప్పి. అన్లెస్ అంటే సంక్రాంతి రిలీజెస్ ఉంటే తప్ప, రిలీజెస్ ఉంటే పాపం ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉంటారు. బట్ అది లేకపోతే కనుక డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ కమ్. డైరెక్టర్స్ కూడా అవేర్నెస్ ఉంటుంది దీని గురించి ప్రాపర్లీ. ఓకే. మిమ్మల్ని మీరు చేసిన ఇంటర్వ్యూలో ఇప్పుడు క్యూట్ కోతి అన్నారు కదా, మీరు చేశారు ఒకసారి ఎవరిని, చిరంజీవి గారిని, చరణ్ గారు. క్యూట్ కోతి అని ఇచ్చారు మీకు చరణ్ గారు. మీరు ఎవరెవరి లైఫ్ లో క్యూట్ కోతి, ఎవరెవరి లైఫ్ లో ఒబీడియంట్ గర్ల్? నేనా ఒబీడియంట్ గర్ల్? యాక్చువల్ గా చిరంజీవి గారి లైఫ్ లోనే నేను ఒబీడియంట్, చాలా ఒబీడియంట్. నాకు చాలా భయం. చాలా ప్యాంపర్ చేస్తారు కదా? ప్యాంపర్ చేస్తారు, ఎక్కువ నన్ను ప్యాంపర్ చేసేది మా నాన్నే అందరిలో కల్లా. కళ్యాణ్ బాబాయ్ దగ్గర చాలా ఒబీడియంట్ గర్ల్, చరణ్ అన్న దగ్గర చాలా పెద్ద కోతి, మా అన్నకి చాలా పెద్ద కోతి, తేజ్ కి చాలా పెద్ద కోతి, బన్నీకి కూడా చాలా పెద్ద కోతి. ఓకే. సో లాస్ట్లీ మీ లైఫ్ లో వచ్చిన ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మీ చైల్డ్హుడ్ లో ఎలా వచ్చారు? అంటే ఇప్పుడు ఛత్రపతి సినిమాలో పాపం ఫుడ్ ఉన్నది షేర్ చేసుకుని ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు కదా, అలా మీకు ఏదైనా ఒక చైల్డ్హుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? అఫ్ కోర్స్ నా ఫ్రెండ్ గుర్తుంది ఎక్కువ, ఎందుకంటే నేను స్కూల్ ఎల్కేజీలో జాయిన్ అయినప్పుడు మా అమ్మ ఫుల్ టెన్షన్ పడుతుంది అనమాట. అమ్మో దీన్ని స్కూల్లో ఫస్ట్ టైం జాయిన్ చేస్తున్నాను, ఏడుస్తుందేమో ఇది అది అని. నేను బ్యాగ్ వేసుకొని, చెప్పాను కదా కొంచెం ఏషియన్ లాగా ఉంటుండే, షార్ట్ హెయిర్ స్టైల్ వేసుకొని, నువ్వు వెళ్ళమ్మా నేను స్కూల్ తర్వాత వస్తా కదా, నువ్వు వెళ్ళు అంటుండే అనమాట. నా పక్కన ఒక అమ్మాయి ఏడుస్తుంది, వాళ్ళ అమ్మని పట్టుకొని నేను స్కూల్కి వెళ్ళు ఏడుస్తుంది. దాని భుజం మీద చేసి, లిటరల్ గా తన భుజం మీద చేసి, స్కూల్ బాగుంటది పద నేను కూర్చుంటాను నీ పక్కన అని చెప్పి తీసుకెళ్ళాను అనమాట. హర్ నేమ్ ఇస్ శ్రావ్య. ఐఎమ్ హర్ ఫస్ట్ ఫ్రెండ్. She's also my first friend. Yeah, we're still friends. Nice. Very nice. So ఇది ఛత్రపతిలో ఫుడ్ షేర్ చేసుకునే అంత గట్టి ఫ్రెండ్షిప్ అంటారు. నైస్ మ్యామ్. సో నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం మళ్ళీ. మోస్ట్ సర్చ్డ్ గూగుల్ క్వశ్చన్స్. ఓకే, ఒక 10 క్వశ్చన్స్ మ్యామ్. ఇలా తినా అక్కడ నుంచి. ఓకే. Niharika's most searched Google questions. I never did this. I always wanted to do this.
ఇటేనా? అంటే మ్యామ్ ఓకే. హౌ మెనీ లాంగ్వేజెస్ డస్ నిహారిక స్పీక్? తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, హిందీ. 4 లాంగ్వేజ్. 4. కొంచెం స్పానిష్. 4.5. ఓకే. మీరు ఎందుకు అలా కనిపిస్తారనా? కొంచెం జపనీస్ ఇలా జపనీస్ కాదు, స్పానిష్ వేరే, ఏషియన్ స్పెయిన్ అది. సారీ ఏషియన్ సారీ మ్యామ్. ఓకే. నిహారికాస్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ టాలీవుడ్ లావణ్య త్రిపాఠి. ఇప్పుడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇంట్లోనే కలిసి ఉంటారు అన్నమాట. ఎంత బెస్ట్ అంటే ఇంట్లో కలిసి ఉంటాం. కరెక్ట్. విత్ స్పెషల్ క్వాలిటీ మేక్స్ నిహారిక యూనిక్. ఇది నిజంగా ఎవరైనా సెర్చ్ చేశాడు అసలు? మేమే సెర్చ్ చేస్తాం అందులో దొరకకపోతే. ఓకే ఓకే. విచ్ మేక్స్ మీ యూనిక్? I don't know. I don't have special qualities. I don't have special I qualities. think you don't like that question. I don't like this question. That's my special quality. Where does Niharika spend her time when she's not shooting? In my house. నా కుటీరంలో నేను ఒక్కదాన్ని మా ఫ్రెండ్స్ తోటి. మీ బెస్ట్ ఫ్రెండ్ తోటి? నా బెస్ట్ ఫ్రెండ్ శ్రావ్య కాదు, భార్గవి తోటి. A film that Niharika wants to remake with Chiranjeevi. With Chiranjeevi as a producer? Yeah. మీరు కూడా యాక్ట్ చేయొచ్చు, సైరాలో యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేయొచ్చు. సైరాలో నేను ఎక్కడ ఉన్నాను అసలు? మరీ చెప్తారు ఊరికే నన్ను ఏడిపించడానికి. కాకపోతే ఐ డోంట్ వాంట్ టు టచ్ ఎనీథింగ్. అంజీ అప్పుడు నేను యాక్ట్ చేస్తా అందులో. కాకపోతే అది నిజంగా మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్స్ లో ఒకటి కదా. మోస్ట్ అండర్ గ్రాఫిక్స్ అప్పట్లో ఇట్స్ సూపర్. అది రీ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా. ప్లీజ్. నేను కూడా. నిహారికాస్ బెస్ట్ అండ్ వర్స్ట్ ఫ్యాన్ మూమెంట్స్. Best fan moment, one guy made a sketch of me. It's one of very sweet moments for me. And worst is ఉంటారు కదా worst గాళ్ళు, stalkers. ఒకటి చెప్పండి, ఒక worst గాళ్ళ గురించి. ఏం లేదు, వాళ్ళ గురించి చెప్పి కూడా వేస్ట్. నిహారికాస్ ఫస్ట్ రెమ్యూనరేషన్ 1000 rupees per week కాఫీ షాప్ లో వర్క్ చేసా. అది రెమ్యూనరేషన్ కాదు, సాలరీ. ఎక్కడ మ్యామ్? కెఫే లాటే హైదరాబాద్ లో కాఫీ షాప్ లో పనిచేసా. ఎందుకు? ఊరికే ఎక్స్పీరియన్స్ కోసం. సో 1000 rupees per week ఇచ్చారు అప్పట్లో. ఓకే. అంటే జనరల్లీ యుఎస్ వెళ్ళినప్పుడు అలా చేస్తారు, జస్ట్ టైం పాస్ కోసం చాలా మంది. లేదు, నేను ఇక్కడే చేసా. మా నాన్న ఎక్కడికి పంపించేవాడు కాదు, ఇక్కడే. డస్ నిహారిక హ్యావ్ ఎనీ టాటూస్? ఎస్. చెప్తారా? ఏంటి టాటూ, ఏంటి మీనింగ్ ఏంటి? 6 ఉన్నాయి. అన్ని చెప్పనా? 6 ఉన్నాయా? వద్దు కదా. బెస్ట్ ఒకటి చెప్పండి అందులో. బెస్ట్ ఇదే ఫైర్. ఓకే. నా ఫేవరెట్. మీరు కొంచెం మీకు ఫైర్, డోంట్ ఫైర్ ద ఫైర్ కాబట్టి ఐఎమ్ ద ఫైర్. ఓకే అమ్మా. వాట్ ఈస్ నిహారికాస్ లైఫ్ మోటో? లైఫ్ మోటో లివ్ అండ్ లెట్ లివ్. చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా కష్టం. నువ్వు బతుకు, పక్కన వాళ్ళని బతకని. అందుకే ప్రొడ్యూసర్ అయ్యారా? అందుకని ప్రొడ్యూసర్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ నిహారికాస్ లైఫ్? దట్ ఐ డిడ్ నాట్ డూ దిస్ ఇంటర్వ్యూ బిఫోర్. అమ్మా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ ఇప్పుడు అంటే నేను మెగా కుర్రాలను కవర్ చేశాను, మరి మెగా ఉమెన్ కూడా కవర్ చేయాలి కాబట్టి దీనిలో ఉమెన్ అండ్ మేల్ ఇద్దరిని కవర్ చేద్దాం. సో ఏం లేదు మేడం, జస్ట్ విచ్ హార్ట్ ఫర్ హూమ్ అనేది అన్నమాట. ఇందులో కొన్ని హార్ట్స్ ఉన్నాయి, ఏ హార్ట్ ఎవరికి డెడికేట్ చేస్తారు, ఎందుకు, రీజన్. నాకు మరి హార్ట్ మీనింగ్స్ అయ్యి అడగండి మేడం, నాకు అంత ఐడియా లేదు. ఓకే. హార్ట్ ఇస్ మై మోస్ట్ యూజ్డ్ ఎమోజీ ఇన్ మై దిస్ థింగ్. ఇలా ఇలా ఒక 2 చేతులతోటి ఇలా పెడతారు కదా, అది నా మోస్ట్ యూజ్డ్ ఎమోజీ. ఓకే ఓకే చూపి. లవ్ లవ్ లవ్. మా అన్న లావణ్య. ఓకే. మధ్యలో చిన్న ఉండాలి కదా, ఒకటి మధ్యలో చిన్న హార్ట్ ఉండాలి. మీరు మధ్యలో ఉండిపోతారు కదా. నేనేం దూరిపోను, అది వాళ్ళిద్దరే. ఎక్స్క్లమేషన్ లాంటి హార్ట్ అల్లు అర్జున్. ఎందుకంటే హీస్ లైక్ ఫైర్ క్రాకర్, అందుకని. అంటే ఎక్స్క్లమేషన్ లాగా ఉంది కదా హార్ట్, అంటే దాని మీనింగ్ ఎక్సైటెడ్. ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ వెన్ ఎవర్ ఐ మీట్ హిమ్. దట్స్ ఆయన కూడా నా చెల్లి అని అంత స్ట్రెస్ చేసి చెప్తారు. మా నాన్న నేను ఎంత వర్షంలోకి తీసుకెళ్ళిన పాపం వస్తూ ఎంత అదే నేను ఎంత టార్చర్ పెట్టినా కూడా హీ స్టిల్ లవ్స్. ఓ సుష్మిత,
మై సిస్టర్. వాట్ డస్ ఇట్ మీన్ మ్యామ్? It means Shining, it's yeah, like heart, shining bright with love. Because హన్యక్క చాలా రేర్ గా బ్యాడ్ మూడ్ లో ఉంటది. షీఈ్ ఆల్వేస్ ఇన్ అ గుడ్ మూడ్. షీఈ్ ఆల్వేస్ వెరీ పాజిటివ్. నాకు చాలా పాజిటివిటీ ఇస్తుంది హన్యక్క, వర్క్ లో కానీ లైఫ్ లో కానీ. షీఈ్ లైక్ ఇంతే కదా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం ఏముంది అన్నట్టు. సో దట్స్ వై దట్స్ హార్ట్ ఫర్ హర్. రీసౌండ్ వచ్చే హార్ట్ ఇది తేజ్ కి, బికాస్ ఈస్ వెరీ లౌడ్. ఏం చేసినా కాల్ చేస్తాడు, ఎప్పుడు విసిల్ వేస్తా ఉంటాడు, అందుకని. తేజ్ అనే పిలుస్తారా వైష్ణవ్ తేజ్ ఎక్కువగా? వైష్ణవ్ తేజ్ కాదు, ధరం తేజ్. దుర్గా తేజ్. పిలుస్తారా ఆయన? వైష్ణవ్ ని వైషు. ఓకే ఓకే. ఆయన ఏం ఇది చేస్తారు? వైషు. ఇది గిఫ్టెడ్ మీ లైఫ్ లో నా లైఫ్ లో గిఫ్టెడ్ ఫెలో, అందుకని వైషు. ఓకే. ఆబ్వియస్లీ నేనైతే ఎక్కువగా ఎప్పుడైనా అడిగినా, ఇంతకు ముందు లావణ్య గారిని కాదు, రీసెంట్ గా అడిగాను ఒకరిని. సో ఇదే ఇచ్చారు, ఒకరికే ఇచ్చారు. అల్లు శిరీష్ గారిని అడిగాను. కళ్యాణ్ బాబాయ్. కళ్యాణ్ బాబాయ్కే ఇచ్చారా? నేను వరుణ్ గారిని అడిగినప్పుడు కూడా ఆయన కూడా, బికాస్ హీస్ అ ఫైర్ బ్రాండ్. హీ ఈస్, యా. అండ్ రెడ్ కలర్ చూస్తే మనకు జనసేన గుర్తొస్తుంది కాబట్టి ఇట్స్ హిమ్. ఓకే. బిగ్గర్ హార్ట్ ఐ థింక్. బిగ్గర్ హార్ట్ శ్రీజ, మై సిస్టర్ శ్రీజ. బికాజ్ చిన్నగా ఉన్నప్పుడు మేము అంత క్లోజ్ కాదు, ఎందుకంటే నేను వైష్ణవ్ తోటి ఎక్కువ క్లోజ్ ఉండే. బట్ ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కజిన్స్ అన్నమాట. సో మీరు మర్చిపోయిన ఉమెన్ వదిలేశారు సైలెంట్ గా. ఎక్కడ వదిలేసాను? ఎక్కువ మందిని మనం టచ్ చేయలేదండి. చెప్పాను కదా, సుష్మిత అని చెప్పాను, లావణ్య అని చెప్పాను, శ్రీజ అని చెప్పారు. ఇంకా ఉన్నారు కదా, ఇంకెవరు? ఇంకో ముగ్గురు ఉన్నారు. ఓకే. ఇంకా హార్ట్స్ అన్ని ఉన్నాయో లేదో. ఆద్య, క్లింకారా. నైస్ నైస్. ఏంటది హర్ట్? ఎప్పుడైనా హర్ట్ అయినప్పుడు వాళ్ళు బ్యాండేడ్ లాగా మీ లైఫ్ లో? ఓహో, అబ్బో, మీరు అంత మీనింగ్ తీసుకున్నారా? చరణ్ అన్న. యా, అంతే మ్యామ్, అయిపోయినాయి. ఎవడాడు? అయిపోయినాయి. స్పైడర్ మ్యాన్ వచ్చాడు. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ నేనే. ఫైనల్లీ. సో కమిటీ కుర్రాళ్ళు, నార్మల్ గా కుర్రాళ్ళు అంటే అల్లరి చేస్తూ ఉంటారు. స్క్రీన్స్ మీద ఎంతవరకు అల్లరి చేస్తారని మీరు నమ్ముతున్నారు? స్క్రీన్ మీద 99% అల్లరి చేస్తారు. ఆ 1% కొంచెం గుండెకి హత్తుకొని లవ్ ఒక తృప్తి అంటారు కదా సినిమా చూసిన తర్వాత, అదైతే పక్కా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ఇట్స్ అ వెరీ కంటెంట్ఫుల్ ఫిలిం. సో ఫైనల్లీ మాకైతే మీరు చెప్పకపోయినా మీరు చాలా మంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ కుర్రాళ్ళలో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళ తరపున వాళ్ళు అందరూ నిన్న ప్రీమియర్స్ చూసిన తర్వాత. So I wish you all success, ma'am. Thank you so much. Thank you, Darshan. Yeah, Darshan. Thank you, Darshan. Yeah. That's all for now. This is Darshan signing off.